అయ్యగారికి అమ్మగారికి మరణాత దేవునికి మహిమ కలుగును గాక. మా నాన్నగారి పేరు దస్తగిరి, అమ్మగారి పేరు సుంకమ్మ. మా ఊరు కొలిమిగుండ్ల ప్రాంతం. ఇక్కడ నాన్నగారికి ఎంతో అనారోగ్యముగా బలహీనముగా మొదటిగా వెన్నెముక సమస్య, కిడ్నీల సమస్య, యూరిన్ సమస్యగా ఉండేది. తాడపత్రి హాస్పిటల్కి వెళ్ళాము, కానీ అక్కడ మందులు ఇచ్చారు, కానీ తగ్గలేదు. అలాగే మరలా కర్నూలుకు వెళ్ళాము హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళగా పెద్ద స్కానింగ్ తీశారు, ఎంఆర్ఐ స్కానింగ్ ఎక్కువ చేశారు, కానీ అక్కడ డిస్క్ కరిగిపోయింది, వెన్నెముక సమస్య అని చెప్పారు. కానీ అక్కడ మీకు ఆపరేషన్ చేయాలా, మందులతో తగ్గకపోతే ఆపరేషన్ అయితే పడుతుంది, చేయాలి కంపల్సరీ అన్నారు. కానీ ఆపరేషన్ చేస్తే కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడం, ఈయనకు నడవలేడు. కానీ మేమైతే ఏం చెప్పలేమని కూడా చెప్పారు డాక్టర్లు. అలాగే కర్నూలులో 3 హాస్పిటళ్ళు తిరిగాము. 3 హాస్పిటళ్ళకు వెళ్ళినా ఒక్కొక్కసారి బీపీ షుగర్ ఎక్కువ అవుతూ ఉండేది, తక్కువ అవుతూ ఉండేది. బీపీ అయితే 280 ఉండేది, అదైతే నార్మల్లోకి వచ్చేది కాదు. ఎన్ని మాత్రలు అయితే మింగుతూ ఉండేవాడు, కానీ నార్మల్లోకి అయితే రావడం లేదు. కానీ అదేవిధంగా షుగర్ కూడా ఉందని చెప్పారు. ఒక సమయంలో షుగర్, యూరిన్ సమస్య ఉంది, యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని కూడా చెప్పారు. కానీ ఇన్ని మాత్రలు వాడుతున్నా తగ్గడం అయితే కాలే. కానీ ఒక సమయంలో నిద్ర అయితే వచ్చేది కాదు, ఆకలి అయ్యేది కాదు, ఆహారం అయితే తీసుకునేవాడు కాదు. ఎక్కువగా కొంచెం తీసుకొని ఎంతో బలహీనముగా, ఎంత అనారోగ్యంగా, ఆయన అయితే లేవలేని స్థితిలో ఉండేవాడు. మంచంలోనే కూర్చొని మంచంలోనే ఎంత ఇబ్బంది పడుతూ ఉండేవాడు. కానీ అలాగే కొందరు చెప్పారు, ఆ గుడికి వెళ్తే బాగవుతుంది, నీకెంతో దురాత్మలు ఉన్నాయి, దయ్యాలు పట్టాయి, కానీ ఆ గుడికి వెళ్దాం రా అని తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా వెళ్ళాము, కానీ అక్కడ కూడా చూపించుకున్నాము. కానీ అక్కడ కూడా ఒక రోజంతా ఉన్నాము, కానీ ఏ ప్రయోజనం లేదు. వెళ్ళొచ్చాము, కానీ వారికి డబ్బులు ఇచ్చి వచ్చాము. కానీ వచ్చిన తర్వాత అయితే ఎన్నో ఎక్కువైపోయేది, ఎంతో కడుపులో నొప్పిగా ఉండేది, అదే యూరిన్ సమస్యగా ఉండేది. నొప్పి అయితే కడుపు ఎక్కువగా నొప్పి బాధపడుతూ ఉండేవాడు. కానీ ఇంకొక స్థలానికి వెళ్ళాము, అక్కడ కూడా మీకు బాగా అవుతుంది రండి వెళ్దామని పోయాము. కానీ అక్కడ కూడా బాగా కాలేదు, ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు. నా భర్తకు చాలా అనారోగ్యంగా ఉండేది. ఫస్ట్ కీళ్ళ నొప్పులు అంటుండేవాడు. ఈడ ఊరిలో కొనిముళ్ళ హాస్పిటల్లో చూపించాం, కానీ మళ్ళీ అలాగనే ఉన్నాడు. కానీ తాడపత్రిలో విజయభాస్కర్ రెడ్డి హాస్పిటల్లో చూపించాను, కానీ అది స్కానింగ్ చేపిస్తాను, వెన్నెముక సంబంధం అని చెప్పారు. కానీ ఆడ వారం రోజులు చూపించాము, కానీ అలాగనే ఉన్నది. అలాగనే ఉంటేనే మళ్ళీ కర్నూలు హాస్పిటల్లో, నర్సరీ హాస్పిటల్లో చూపించాము. కానీ వాళ్ళకు కాళ్ళకు చేతులకు కరెంటు పెట్టి అంత ఏదేలో చేశారు, కానీ ఇతనికి బాగా కాదని చెప్పారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాను, మళ్ళీ అలాగనే ఉన్నాడు. అలాగనే ఉంటేనే మళ్ళీ కర్నూలుకి తీసుకువెళ్ళాను. కర్నూలుకి తీసుకువెళ్ళి గౌరీ హాస్పిటల్లో చూపించాను. కానీ వాళ్ళు పెద్ద స్కానింగ్ చేయించినా కానీ ఏందో డిస్క్ సంబంధం ఉంది, దానికి ఆపరేషన్ చేయాలని అన్నారు. ఆపరేషన్ చేసినా కానీ గ్యారెంటీ ఇవ్వలేము, కాళ్ళు చచ్చుబడిపోతాయి అని అన్నారు. అని అలాగుంటే ఎలాగని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ ఒకరోజు 4 గంటలకు గుండెల్లో నొప్పి అన్నాడు. మళ్ళీ గుండెల్లో నొప్పి అని అంటానే అయ్యాలప్పుడే మళ్ళీ తాడపత్రి కాంచన హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. కానీ ఆడ చూసినా కానీ వాళ్ళు ఏం చెప్పలేము అన్నారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఎట్లా అని మళ్ళీ అంట్లే అనుకుంటున్నాను. మళ్ళీ ఒకరోజు మళ్ళీ చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ కర్నూలుకి తీసుకువెళ్ళాను. ఎక్కడ తిరిగినా కానీ బాగా కాలేదు. మళ్ళీ దాంట్లోనే శోధనలు ఉన్నాయి. కానీ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామని బయటలో రోడ్ల పైన తిరుగుతూ ఉండేవాడు. ఇలాగైతే ఎలాగని నేను గేటుకు బిగాలు వేసుకొని ఇంట్లోనే పెట్టుకుంటుండేదాన్ని. కానీ అట్లా 3 నెలలు చాలా తిప్పలు పడినాను. చాలా తిప్పలు పడినాక మాకు పొలం ఉంది. పొలం వలన నా భర్తకు చేతబడి చేసినారు. కాళ్ళు చేతులు నొప్పులు, కాళ్ళు చేతులు చచ్చబడిపోయినాయి. కానీ తను నడవలేడు, కూర్చోలేడు, పండుకోలేడు. అలాగనే 3 నెలలు నేను తిప్పలు పడ్డాను. తిప్పలు పడ్డాక నా చెల్లెలు, నా కూతురు శాలకు రాండి అని అంటుంటే నా భర్త పట్టించుకోకుండా ఉండేవాడు. కానీ ఈ శోధనల్లో వాళ్ళు చూడలేక చాలా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు, దేవుడా నా తండ్రిని, నా బావను కాపాడమని. అయినా కానీ తను నమ్మేవాడు కాదు.
ఒకానొక సమయంలో బంధువులు అన్న వారే మమ్మల్ని దూరం పెట్టేవారు. మా బంధువులే వచ్చేవారు కాదు అసలు. ఎంతగా ఆయన బలహీనంగా అన్నాడు, ఎందుకు వెళ్ళాలా పవరినని మమ్మల్ని ఎంతో మా కుటుంబాన్ని దూరం పెట్టిన వారైతే ఉన్నారు. కానీ మమ్మల్ని ఎవరు ఆదరించక ఒక సమయంలో అనుకున్నా, ఈయనకి ఏదన్నా జరిగితే మమ్మల్ని ఎవరు చూడరు దేవా. ఈ కొలిమిగుండ్ల ప్రాంతంలో ఇక్కడ బైబిల్ మిషన్ శాల జరుగుతుంది, వెళ్దాం రాండి అని మా కుటుంబ సభ్యులు తీసుకుని రాగా మేము శాలకు వచ్చాము. శాలకు వచ్చి అక్కడక్కడ తిరిగి వచ్చాము. ఏం బాగైపోయింది, ఏం కాలా, ఇక్కడికి వెళ్తే ఏం బాగవుతుంది, మాకు వద్దు. ఒకనొక సమయంలో వద్దు, మేము వెళ్ళలేను, నాకు ఎంత బాధగా ఉంటుంది అన్న ఆ సమయాలు కూడా ఉన్నాయి. మేము శాలకు రాగా ఇక్కడ 7 వారాలన్నా ఇక్కడ తిరుగుదాము, బాగైతే బాగవుతుంది, లేదంటే లేదనుకున్న ఆ సమయం కూడా ఉంటుంది. 7 వారాలు తిరుగుతూ ఉండగా 3వ వారంలోనే దేవుడు దర్శించడం జరిగింది. కానీ అట్లానే 7 వారాలు తిరగండి, 7 వారాలు తిరిగితే మీకు బాగా అయితేనా రండి, లేకపోతే వద్దనే. ఒకరోజు అలాగే చాలా ఇబ్బంది పడుతుంటే అయ్యగారిని అమ్మగారిని మా ఇంటికి తీసుకొచ్చి అయ్యగారు అమ్మగారు మా ఇంట్లో ప్రార్థన చేయగా నా భర్తకు కొంచెం ఆరోగ్యం కొంచెం మెదుటుగా పడింది. దాన్ని నమ్మి నా భర్త శనివారం శాలకు వచ్చాడు. శాలకు వచ్చి 7 వారాలు తిరుగుతాము చూద్దామని వచ్చాడు. కానీ అప్పటికే నా భర్త సావు బద్దలకు మధ్యలో ఉన్నాడు. కానీ ఏం చేయాలో తెలియక తీసుకొని వచ్చాను. శాలలో పండబెట్టుకున్నాను. కానీ 3 వారాలకు దేవుడు పావురం వల్ల వచ్చి నా భర్తను ముట్టాడు. అమ్మగారు అయ్యగారి ప్రార్థనల ద్వారా, మా దైవ సేవకులు వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచేవారు. మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో మమ్మల్ని ధైర్యపరిచేవారు. ఎన్నో మాటలు మమ్మల్ని బలపరిచే మాటలు అయితే చెప్పేవారు. వారి మాటల ద్వారా మాకు ఆదరణ కలిగించేవారు. ధ్యానములో అమ్మగారు చెప్పారు, 6వ మెట్టులో ప్రార్థన చేసుకోండి, మిమ్మల్ని ఈ సమయాన దేవుడు బాగు చేస్తాడు, మిమ్మల్ని దర్శించే సమయం అని మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాము. నైనా మనుషులైతే చేయలేదు దేవా, అయ్యా ఎవరు మమ్మల్ని ఆదరించడం లేదు నైనా, నీవు నిన్ను ఆదరించు ప్రభువా, మా తండ్రిని మీరు జ్ఞాపకము చేసుకోనైనా, అయ్యా నీ చిత్తం అయితే బ్రతికించునైనా, లేదంటే నీ చిత్తంలో ఉంటే ఉంచునైనా, లేకపోతే లేదని అనుకునే ప్రార్థన చేసేదానని. అలాగే మా అమ్మగారు మా కుటుంబము కూడా ధ్యానములో ప్రార్థించే వారము. 6వ మెట్టులో కన్నీరు విడిచి ప్రార్థన చేసుకునే వాళ్ళము. అయ్యా మమ్మల్ని ఎవరు జ్ఞాపకము చేసుకోలేదు నైనా, మీరు నా యుద్ధకు వచ్చే త్రోసివేయనన్నావని అమ్మగారు చెప్పారు కదా నైనా, మమ్మల్ని తోసివేయాకునైనా బాగు చేయి తండ్రి అని 6వ మెట్టులో ఎంతగా కన్నీరు విడిచి ప్రార్థించేవారము. అదే ప్రకారంగా 7 వారాలు మేము పూర్తి చేసుకోక ముందుకే 4వ వారం 3వ వారంలోనే దేవుడు దర్శించాడు. దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి పావురము వలె వచ్చి తాకాడు. అదే ప్రకారముగా ఒక్కొక్క రోజు లేచి కూర్చునేవాడు, లేచి తన పనులు తను చూసుకునేవాడు. ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళి తన పనులు తను చక్కగా చేసుకుంటూ ఉన్నాడు. నా భర్తను నమ్మి అప్పుడు 7 వారాలు వద్దు, ఇంకా తెగుపారుగా 24 వారాలు తిరుగుదామని 24 వారాలు తిరుగుతుండగానే దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పుడు సజీవ లెక్కలో ఉంచి నాకు నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు దేవుడు. అందుకు దేవుని రక్షణ పొందినాను. నా పేరు ఇప్పుడు మహిమరాణి, నా భర్త పేరు మహిమరాజు. కానీ మేమైతే అప్పుడు మనుషులకు ఎవరికి కనిపించలేదు, ఇప్పుడు కనబడుచున్నాము. వీళ్ళు బాగున్నారు కదా, వీళ్ళు మావారని ఇప్పుడు వచ్చేవారు కూడా ఎందరో ఉన్నారు మా దగ్గరికి. ఇదే ఈ శాల లేకపోతే, మాకు ఇక్కడ ఈ ఆత్మీయ తల్లిదండ్రులు మాకు తెలియకపోతే ఈ దినమున సజీవ లెక్కలో ఈయన ఉండేవారు కాదు. మేమైతే ఒక్కటే అనుకుంటూ ఉన్నాము, నైనా నీ సన్నిధికి విడువకొచ్చున్నాము నైనా, నువ్వు
జ్ఞాపకము చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు దేవా? నువ్వు సహాయం చేయ తండ్రి. ఎంతగానో బాధపడేవారము, ఎంతగానో కన్నీరు విడిచి మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థించేవారు. దేవుని దయ వలన, దేవుని కృప వలన ఈ దినమున వీరు రక్షణ తీసుకొని మహిమరాజు మహిమరాజ్నిగా దేవుని సన్నిధిలో చక్కగా సాగిపోతున్నాము. మా కుటుంబం అంతా ఈ దినమున ప్రతి ఒక్కరికి మేము ఘనంగా కనబడుచున్నాము. ప్రతి ఒక్కరు మమ్మల్ని వీళ్ళు మా వాళ్ళు అన్నట్టుగా వారికి మమ్మల్ని దేవుడు ఘనముగా కనబడుచున్నట్లుగా చేశారు. కానీ మా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా మా ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబం ప్రతి ఒక్కరూ ప్రార్థించారు మా గురించి. ఎవరు చేయకపోయినా మా ఆత్మీయ తల్లిదండ్రులు చేసి మమ్మల్ని ఈ దినమున మా కుటుంబాన్నంతయు సజీవుల లెక్కలో పెట్టిన దేవుడికే మహిమ కలుగును గాక. ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అందరికీ మరణాత.